తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారియే మాజీ ఎంపీ సంతోష్ రావు అంటూ కవిత బాంబు పేల్చారు. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని కూడా రేవంత్ రెడ్డికి చేరవేసే వ్యక్తి ఆయనే అని సంబోధించారు. నిజామాబాద్లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ రావుపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన గూఢాచారికి శిక్ష పడకుండా రేవంత్ రెడ్డి కాపాడుకునే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్కు ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను దూరం చేసిన దుర్మార్గుడంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే సంతోష్ రావుకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని కవిత అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు అర్థం కావటం లేదన్నారు. మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్, గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే, ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు, చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి. కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా, గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన, ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి. వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు, కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు, డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి. కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలంగాణ జాగృతి నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గ్రామాలలో, జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది. కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి. మరి పోలీసు వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి. దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కండిషన్ క్రిటికల్గా ఉంది. కుటుంబ సభ్యులనైతే నిజామాబాద్ మేము మళ్ళీ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం, జాగృతి తరఫున అండగా నిలబడతామని చెప్పాం. ప్రభుత్వము, డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. కానీ అసలు ఒక గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాకి మేము ఎక్సైజ్ కానిస్టేబుల్ ఢీ కొట్టొచ్చు అనే ధైర్యం వచ్చింది అంటేనే యాటిట్యూడ్ చాలా మారిపోయినట్టు అర్థం, విచ్చలవిడితనం పెరిగిపోయిందని అర్థం. దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి, లేకపోతే సమాజంలో అందరికీ కూడా నష్టం జరిగే పరిస్థితి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయి అనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు.
మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. తెలంగాణ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ ఎంపీ సంతోష్ రావు మీద అసభ్య ఆరోపణలు చేశారు. ప్రధానంగా దుర్మార్గుడు, గూఢాచారి, దయ్యం అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కేసీఆర్ తినే ఇడ్లీని కూడా సమాచారాన్ని కూడా ఈ గుంపు మేస్త్రికి సమాచారం అందిస్తాడు ఎంపీ సంతోష్ రావు. కానీ సిట్ పిలవడం కూడా ఒక అందుకు మంచిదే, కానీ ఈ దుర్మార్గుణ్ణి సిట్ అరెస్ట్ చేయాలంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను దూరం చేసిన దుర్మార్గుడు మాజీ ఎంపీ సంతోష్ రావు అంటూ కవిత సంబోధించారు. మరోవైపు ప్రధానంగా సంతోష్ రావుని ఇవాళ సిట్ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సిందే అంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరి కానీ ఆయనకు శిక్ష పడటం కూడా అనుమానమేననేసి కల్వకుంట్ల కవిత చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఎలా చూడొచ్చు అంటారు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు? మాజీ ఎంపీ సంతోష్ రావు ఏదైతే ప్రధానంగా గూఢాచారి, దయ్యం, అలాగే దుర్మార్గుడు అన్న పదాలని మొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే వస్తుంది. ఏం చెప్తారు? అప్డేట్ ఏంటి? మనోజ్, ఏదైతే నిజామాబాద్లో గంజాయి ముఠా దాడి తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యాని ఈరోజు తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత నిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కొంత వీళ్ళతో సఖ్యతగా ఉన్నారు. సో వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ కావడంతో ఈ రోజు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి కవిత పరామర్శించారు. సో అక్కడి వరకే బాగానే ఉంది. మొత్తం పరామర్శ అనంతరం ఏదైతే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో ఎప్పుడు కూడా దీనికి సంబంధించి కొంత సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, కేసీఆర్ ఒక రైట్ హ్యాండ్ గా ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుడు, అలాంటి వ్యక్తి పార్టీలో ఉన్నప్పుడు కూడా కవిత డైరెక్ట్ గా విమర్శలు చేయకుండా ఇండైరెక్ట్ గా చేసేవాళ్ళు. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఆ టైంలో లెటర్ కూడా ఒకటి రిలీజ్ అయింది, ఏదైతే కేసీఆర్ కి రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ కవిత రాశారు. ఆ టైంలో కూడా లీకులు ఇచ్చింది కూడా సంతోష్ రావు అని ఇండైరెక్ట్ గా చెప్పారు. మరొకసారి ఈ మీడియాతో మాట్లాడిన సమయంలో ఇంకొక 2 గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి విచారణకు వెళ్లే నేపథ్యంలో ఈ ఏవైతే కామెంట్స్ ఉన్నాయో కొంత హాట్ టాపిక్ గా మారినాయి అని చెప్పుకోవచ్చు. సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ల పాటు భ్రష్టు పట్టించారు. ఏదైతే ఉద్యమకారులు ఎవరు ఉంటారు, గద్దర్ లాంటి వాళ్ళను కూడా గేట్ లోపలి రానికుండా, కేసీఆర్ ని మీట్ అవనీయకుండా చేయటంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి కూడా కవిత కామెంట్ చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు ఏటల్ రాజేందర్ విషయంలో కూడా అదే జరిగింది. ఉద్యమకారుడు ఏటల్ రాజేందర్ లాంటి వాళ్ళను కూడా కేసీఆర్ కు దూరం చేసినటువంటి వ్యక్తి సంతోష్ రావు అని పలు కీలక అంశాలు కూడా కవిత ఈ రోజు మాట్లాడటం జరిగింది. మొత్తం మీద సంతోష్ రావుకి రేవంత్ రెడ్డికి కొంత సంబంధాలు ఉన్నాయి. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఫామ్ హౌస్ కి సంబంధించి కేసీఆర్ ఏం చేస్తాడు ఏంటి అనేది కూడా సంతోష్ రావు ద్వారానే లీక్ అవుతుందని చెప్పేసి కవిత అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఖండిస్తుంది ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరోపక్క సంతోష్ రావుని వెనకేసుకొస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్ అని కూడా చెప్పడం జరిగింది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.